అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్తే. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రియతమ గురుగారు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు గ్రాండ్ మాస్టర్ మోతర్ బాబాజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం ప్రారంభిస్తాం. సో ఈరోజు ప్రత్యేకంగా కొంత ప్రత్యేక జ్ఞానాన్ని తెలుసుకుందాం. సో అద్భుతమైన క్లాసెస్ జరుగుతున్నాయి, నేను కూడా వింటున్నాను. మంచి మంచి మాస్టర్స్ వస్తున్నారు. ఓకే, ఇక కాకపోతే దీనికి ఇంకా ప్రచారం చేయాలి, ఇంకా ఎంతోమంది కొత్త వాళ్ళని పిలిచాలి, మన వేదికలో వాళ్ళకు అవకాశం కల్పించాలి. దానికి ఇప్పుడున్న మాస్టర్స్ అందరూ కూడా ఏం చేయాలి? ప్రచారం చేయాలి. ఓకే, సో మనం కొన్ని యజ్ఞాల ద్వారా కూడా ప్రచారం చేశాం, మీకు తెలుసు. విజయవాడ, రాజమండ్రి, తిరువన్నమలై అట్లా చేసుకుంటూ వస్తున్నాం. కొత్త వాళ్ళు ఇంకా జాయిన్ అవ్వాలి. సో దానికి ఎవరైతే జాయిన్ అయి ఉంటారో మీరంతా కూడా ఇంకా 10 మందికి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఏముందంటే మనం ఉచితమైన క్లాసులు కాబట్టి ఇంకా వేరే జూముల్లో కూడా తక్కువ మంది వచ్చి కూర్చుంటారు, అబ్జర్వ్ చేస్తూనే ఉంటాము. సో అలా కాకుండా ఉచితమైంది కాదు, ఎంత ఉన్నతమైందో చూడాలి. ఉచితం కాదు, ఉన్నతత్వం ఏముంది అని చూడాలి. ఉచితమా ఉచితం కాదా అనేది ప్రశ్న కాదు. ఇక్కడ ఎంత ఉన్నతమైనటువంటి విషయం మనం తెలుసుకుంటున్నాం అనేది గమనిస్తే ప్రతి ఒక్కరు కూడా మీతో పాటు మీ శ్రేయోభిలాషులను కూడా పిలిచి వాళ్ళకు కూడా ఇవి నేర్పించడం ప్రయత్నం చేస్తారు. ఏదో ఉచితంగా వస్తుందిలే అనుకుంటే మీరు చెప్పరు. ఎందుకంటే ఎవరు ఉచితంగా వచ్చిందని ఎవరు పంచరు, మీకు తెలుసు కదా విషయం. అదే మనం ఒక సినిమా టికెట్ కొని చూసి వస్తే ఎంతోమంది చెప్తాం, అవునా కదా? అదే ఉచితంగా ఏమైనా ఇచ్చారనుకోండి, దానికి వాల్యూ ఉండదు, తీసుకొచ్చి అలా పడేస్తాం ఇంట్లో కూడా, అవునా? సో ఇది అలాంటిది కాదు, ఇది జ్ఞానం. ఇది ఒక జన్మను సంస్కారం చేసేంత గొప్పది ఇది. అర్థమైందా? మనం ఎన్నో జన్మలు తీసుకుంటూనే ఉన్నాం. ముందు మన ప్రయాణం సాగుతూనే ఉంది. అయితే ఏ జన్మలో మనం ఈ యొక్క భవసాగరాన్ని దాటుతాం, ఎప్పుడు మనం ముక్తిని పొందుతాం అంటే ఒకే ఒక ఏ జన్మ అయితే ఆ జన్మలో మనకి ఇట్లా గురువు సాంగత్యం దొరికి మన ఆత్మజ్ఞానం సంపాదించుకొని ధ్యానం చేస్తూ నిరంతరం దాంతోపాటు మన నిత్య జీవితాన్ని అంటే నిజ జీవితాన్ని, దైనందిన జీవితాన్ని మనం గడుపుకుంటూ వెళ్తూ ఉంటాం. అదే మనకు ఉన్నతమైన జన్మలు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు 30 మంది ఉండొచ్చు, లేదా అటో ఇటో ఎన్ని కోట్ల మంది ఉన్నారు బయట. కొన్ని వేదికల్లో కూడా ఇంకా వేరే వేదికలు అంతా కలుపుకుంటే కూడా ఒక 10%, 90% ఎక్కడ? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎక్కడున్నారు? ఎలాంటి మైండ్ సెట్తో వాళ్ళు ఉన్నారు అనేది మీరు గమనించండి, తెలుస్తుంది. అంటే ఈ ఆత్మ ప్రయాణంలో మీరు ఒక స్థాయికి వచ్చారు కాబట్టి ఇక్కడ కూర్చోగలుగుతారు. ఇప్పటికే మీ ఆత్మ ఒక స్థాయికి వచ్చింది. ఆత్మకు ఉన్నటువంటి 6 స్థాయిల్లో, 6 దశల్లో, శైశవాత్మ నుంచి అనంతాత్మ వరకు మీరు ఒక ప్రౌఢాత్మ, వృద్ధాత్మ ఆ స్థాయికి వచ్చింటారు కాబట్టి మీకు ఈ అవకాశం దొరికింది. అందరికీ దొరకదు. అందుకే చెప్పాను కదా, 10% మాత్రమే ఈ భూమి మీద ఈ సాధనకు ఉపక్రమిస్తారు. మిగతా 90% కూడా ఇంకా నాన్ వెజిటేరియన్ తింటూ, వైలెన్స్ అంటే హింసలో ఉంటూ, పొద్దున్న లేస్తే రాత్రి వరకు అంటే వాళ్ళ లోపల మెదులుతున్నది ఎంత ఆస్తులు, ఎంత డబ్బు, ఇంకా ఎవరి నుంచి ఎలా పొందాలి, ఇంకా ఇవే ఆలోచనలు తిరుగుతుంటాయి. వాళ్ళకు జ్ఞాన సముపార్జన ఉండదు, జ్ఞానం పంచడం కూడా రెండూ ఉండదు. దీన్ని బట్టి మనకున్న అర్హత ఏంటి గమనించాలి. మనకు అర్హత ఉంది కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నాం, నేర్చుకుంటున్నాం, నేర్పిస్తున్నాం ప్రతిరోజు కూడా. కాబట్టి దీ వాల్యూ అనేది మీకు మాత్రమే తెలుసు, బయట వాళ్ళకు తెలియదు. ప్రతిరోజు మీరు అనుభవాలు పొందుతూ
ఆ ఆత్మానందాన్ని పొందుతూ శాంతి, ఆ లోపల ఆ ఇన్నర్ పీస్, ఆ ట్రాంక్విలిటీ అంటాం దాన్ని. ఉమ్. సో దాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి మీకు దాని యొక్క రుచి మీకు మాత్రమే తెలుసు. బయట వాళ్ళకి అది తెలియదు. సో అయితే అది తప్పు అని కాదు, ఇది రైట్ అని కాదు. ఇది ఈ ఆత్మ పరిణామ క్రమంలో ఇదంతా సర్వసామాన్యం. మీరు ఇలానే చేయాలి, వాళ్ళు అలానే చేయాలి. వారు అలానే ఉంటారు, మీరు ఇలానే ఉంటారు. ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఒక్కరు ధ్యానం చేస్తారు, ముగ్గురు ధ్యానం దగ్గరకు రారు. అదేంటో కూడా వాళ్ళు తెలుసుకొని ప్రయత్నం చేయరు. అట్లని చెప్పి వాళ్ళు తప్పు, మీరు రైట్ కాదు. మీరు మీరే, వాళ్ళు వాళ్ళే. వాళ్ళు కరెక్టే, మీరు కరెక్టే. అర్థమైందా? మనం ఏం చేస్తామంటే చాలాసార్లు నేను ధ్యానం చేస్తున్నా, నేను గొప్ప అనే ఒక ఫీలింగ్లో కూడా ఉండిపోతారు చాలామంది. నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను, నేను మంచి స్థాయిలో ఉన్నాను అని అనుకుంటూ ఉంటాం మనం కదా. సో అలాంటిది ఏది లేదు ఈ విశ్వంలో అన్నీ సమానమే. చీమ నుంచి మనిషి వరకు, చిన్న సన్న జీవి నుంచి మనిషి వరకు అన్నీ సమానమే. దాని స్థాయిలో అది ఉంటుంది. ప్రతిదీ సృష్టిలో పరిణామం. ఆ సృష్టికర్త యొక్క మనం కూడా, అవి కూడా అన్ని సృష్టికర్త తయారు చేసిన బొమ్మలు ఇవన్నీ. దీంట్లో గొప్ప ఏంటి, తప్పేంటి, ఏది తక్కువ, ఏది ఎక్కువ? మనం ఎక్కువనా, సీమ ఎక్కువనా? మనం ఎక్కువనా, దోమ ఎక్కువనా? అంటే అన్ని సమానమే, అన్నీ ఒకటే. అర్థమైందా? అన్నీ కూడా చైతన్య జీవులే. ఆ సృష్టికర్త తయారు చేసిన బొమ్మలు ఇవి. మనం ఇలా తయారు చేశాడు, వాటిని అలా తయారు చేశాడు. అది మనం గుర్తించట్ల. అది ఎవరికి తెలుస్తుంది? ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సామాన్య వ్యక్తులకు ఏమనిపిస్తుంది? నేను గొప్ప, వీళ్ళకంటే గొప్ప, వాళ్ళకంటే గొప్ప, ఈ జీవులు వేస్ట్, నాకు అన్నీ ఉన్నాయి, లగ్జరీగా ఉన్నాను అనుకుంటూ ఉంటాడు. ఆ భ్రమలో జీవిస్తూ ఉంటాడు, ఆ మాయలో బతుకుతూ ఉంటాడు. ఆ మాయ తొలగిపోయేది ఎప్పుడంటే, ఎప్పుడైతే జ్ఞాన వీచిక తగులుతుందో అప్పుడు తొలుగుతుంది. అది ఈ జన్మలో జరుగుతుందా, వచ్చే జన్మ జరుగుతుందా, ఇంకా ఎన్ని జన్మలు పడుతుంది అనేది అతని యొక్క ప్రయాణాన్ని బట్టి ఉంటుంది, అతని యొక్క సాహసాన్ని బట్టి ఉంటుంది, అతని యొక్క మిత్ర బృందాన్ని బట్టి ఉంటుంది. అవునా కదా? ఎన్నో జన్మలు భక్తి, చెప్పాలంటే మన అన్ని జన్మలు మనం తీసుకుంటే కర్మయోగం, భక్తి యోగం, నెక్స్ట్ కొంత అంత జ్ఞానం సంపాదించుకుని ప్రయత్నం చేస్తాం. చివరి జన్మలో రాజయోగంకి వస్తాం. మనమందరం కూడా రాజయోగంలో ఉన్నాం. ఎక్కడున్నాం మనం? రాజయోగంలో ఉన్నాము. కాబట్టి మనకి ధ్యానం అంటే అర్థమైంది. ఒక వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఇలాంటి మహానుభావులు ఏ స్థితిలో ఉండేవారో ఆ స్థితిలో, ఆ దారిలో మనం ఉన్నాం. కాబట్టి మనకు జ్ఞానము అంటే అర్థమైంది. ఒక సామాన్య మనసులోకి పోయి మీరు ఇవన్నీ చెప్తే ఆత్మ అంటే దయ్యం అంటాడు. ఆత్మ అంటే ఏంటి? దయ్యము అంటాడు. అవునా కదా? సో అలాంటి వాళ్ళ దగ్గర మీరు ఎలా ఉంటుందంటే, చెవిటం దగ్గర శంఖం ఊతే ఎలా ఉంటుంది? వాడికి ఏం వినపడదు. ఎంత గట్టి వినిపించినా, ఎంత గట్టి ఊదినగా వినపడదు, అర్థం కాదు కూడా కదా. సో కాబట్టి వానికి అలా చెప్పే బదులు, ఆ విషయాలు చెప్పే బదులు అతనికి ఏం అర్థమవుతుందో అది చెప్పాలి. అతనికి పూజ పునస్కారాలు, దేవుడు అక్కడ ఉన్నాడు, నిన్ను చూస్తూ ఉంటాడు, ఆ భయంతో ఉండు, అట్లాంటివి చెప్పాలి వాడికి. ఇప్పుడు ఒక 5th క్లాస్ స్టూడెంట్ తీసుకొచ్చి 10th క్లాస్లో పెట్టి నేను చెప్తానంటే అర్థమవుతా వాడికి? మీ యొక్క మొత్తం అంటే మీ యొక్క ప్రయాస వ్యర్థం. అదికే ఎప్పుడు కూడా ఎవరిని ఫోర్స్ చేయొద్దు అని చెప్తున్నాను. మీ ఇంట్లో కానీ, మీ పక్కన కానీ, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, మీ బంధుమిత్రులు కానీ, మీ ఇంట్లో ఉన్న కుటుంబస్తులు కూడా ఎవరిని ఫోర్స్ చేయొద్దు. ఫోర్స్ చేసే అధికారం మనకు లేదు, వాళ్ళని గద్దించే అధికారం లేదు, వాళ్ళను మార్చే అధికారం కూడా, మార్చేటువంటి ఆ యొక్క అధికారం కూడా మనకు లేదు. మనం ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవరకే, అదే మన బాధ్యత, అంతవరకే. వాళ్ళు ఎప్పుడు రావాలో ఈ దారిలోకి అప్పుడే వస్తారు. ఏ జన్మలు రావాలో ఆ జన్మలో వస్తారు. అయితే
నీ చుట్టూ ఎందుకు ప్రవేశపెట్టారంటే నీకు కొన్ని కర్మలు ఉంటాయి. నీకు ఇంతకుముందు జన్మలో కొన్ని కర్మలు ఉంటాయి. వాటిని తీర్చుకోవడానికి నీ చుట్టూ ప్రవేశపెడతారు. అది కూడా ప్రవేశపెట్టేదంటే నీ ఈ జగన్నాటకంలో భాగం అది. ఇది ఒక నాటకం నడుస్తుంది ఇక్కడ. మనం దాంట్లో నాటకం అనుకోకుండా దాంట్లో సీరియస్ అయిపోతాం వచ్చాక. ఇది నాటకం అని అందరికీ తెలుసు ప్రవేశించేటప్పుడు. ప్రవేశించాక ఇది నాటకం కాదు, ఇది నిజము, ఇది వాస్తవము, ఇది నిత్యము, సత్యం అనుకొని అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి పాతాల్లోకి పడిపోతాం. మళ్ళీ ఎన్నో జన్మలు ఎనికి పడిపోతాం మళ్ళీ. అవునా కదా? సో మనకు మన చుట్టూ ఉన్న బంధుమిత్రులు, కుటుంబస్తులు, ఆస్తులు, పాస్తులు అన్నీ నిజము నిజము నిజం అనుకొని కదా ఎన్నో జన్మలను ఇంకా ఎనికిబడి అంటే ఇంకా జన్మలు పెంచుకుంటూ పోయే అవకాశం ఉంది. చూసారా? జ్ఞానం తెలుసుకొని కూడా. అందుకే ఈరోజు పర్టికులర్గా ఒక టాపిక్ చెప్పుకోబోతున్నాం. అదేంటంటే ఎవరైతే స్పిరిచువల్గా ఎదిగినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు. మనమేంటి ధ్యానం చేస్తున్నాను, ఇన్ని గంటలు ధ్యానం చేస్తాను కదా, ఇంత ఎక్కువ ధ్యానం చేస్తాను, ఇంత జ్ఞానం చదువుతాను, నేర్చుకుంటాను అనే విధంగా ఎప్పుడు మనం ఆలోచిస్తూనే ఉంటాం. కానీ మనలో ఏ పరివర్తన వచ్చింది అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఎంత పరివర్తన మనం పొందాము మన జీవితంలో అనేది ఆ ప్రశ్న వేసుకున్నప్పుడే మీకు వచ్చే ఆన్సర్ని బట్టి మీ స్థితి మీకు అర్థమవుతుంది. నాలో కోపం తగ్గిందా, రాగద్వేషాలు తగ్గాయా, అసూయ ద్వేషాలు తగ్గాయా, మోహము, వ్యామోహము, అరిషడ్ వర్గాలన్నీ కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు ఇవన్నీ ఎన్ని ఉన్నాయో 6 అరిషడ్ వర్గాలు. షట్ అంటే 6. ఇవన్నీ కూడా మనలో ఎంతవరకు తగ్గాయి, ఎంతవరకు నియంత్రణ అయింది, ఇది క్వశ్చన్ మనం వేసుకోకుండా నేను ఇన్ని గంటలు ధ్యానం చేస్తా, ఇంతమంది క్లాసులు చెప్పా, ఇన్ని బుక్కులు చదివా, వాట్ ఈస్ ద యూస్? ఏం ప్రయోజనం దాని నుంచి వచ్చింది? నీ యొక్క అంటే వ్యక్తిగత జీవితంలో ఏ మార్పులు వచ్చాయి ఫస్ట్ లెక్కేసుకోవాలి. కూర్చొని రాసుకోవాలి. మనమే దాని ఏమంటారు, సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అంటాం, ఆత్మ స్వీయ విచారణ అంటాం. ఈ ఆత్మస్వీయ విచారణ చేయకుండా మనలో మనం ఈ యొక్క ఆధ్యాత్మిక అహంకారాన్ని పెంచుకోకూడదు. చాలా మందిలో జరిగేది ఇదే, గుర్తుపెట్టుకోండి. ఎదుగుతున్నామంటే అలాగా ఎదగాల్సింది. ఎంత ఎదిగితే అంత ఒదగాలి. ఎదిగే కొద్దీ ఒదగి అని చెప్పి ఒక పాట ఉంది కదా, అవునా కదా? ఎదిగే కొద్దీ ఏం చేయాలి? ఒదగాలి. యాజ్ యూ గ్రో యూ షుడ్ బికమ్ మోర్ అండ్ మోర్ మోర్ అండ్ మోర్ మోర్ అండ్ మోర్ హంబుల్ అండ్ హ్యూమన్. ఎంత ఎదుగుతామో అంత వినమ్రంగా తయారు కావాలి. అది లేనంత వరకు నిజంగా చెప్తున్నాను, అది జ్ఞానం కాదు. జ్ఞానమైన ముసుగులో మనము దాక్కున్నాం అంతే. నిజంగా అది నిజమైన జ్ఞానం కాదు. నిజమైన జ్ఞానం ఎలా ఉంటాడంటే ఎంత ఎదుగుతాడో అంత సైలెంట్గా ఉంటాడు. అర్థమైందా? ఓ అని చెప్పేసి మనకు వచ్చు అని చెప్పి ఏదేదో మాట్లాడేసి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, అందరికీ చూపించాలి, అది జ్ఞానం కానే కాదు. గుర్తుపెట్టుకోండి. ఎంత తక్కువ మాట్లాడతావు అంత జ్ఞాని అని అర్థం. ఎప్పుడు కూడా ఎక్కడైనా కానీ అవసరమైనంత వరకే మాట్లాడాలి. 2 వర్డ్స్ అవసరమైతే 2 వర్డ్స్ మాట్లాడాలి. ఒక్క వర్డ్ అవసరం ఉంటే ఆ వర్డ్ మాట్లాడాలి, సైలెంట్ కూర్చోవాలి, అంతే. అవతల వాళ్ళు చెప్పేది వినాలి. వినిపించుకోవడమే జ్ఞాని యొక్క లక్షణం. ప్రతిసారి మనమే మాట్లాడడం అనేది జ్ఞాని లక్షణం కాదు. అర్థమైందా? సో ఇలాంటివి ఒక జ్ఞాని, ఆధ్యాత్మిక వ్యక్తి, స్పిరిచువల్ పర్సన్ అంటే వాళ్ళకు కొన్ని లక్షణాలు ఉంటాయి. 99 లక్షణాలు నేను ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి చెప్పబోతాను మీకు. 99 లక్షణాలు ఉన్నాయి, 1-2 కాదు. ఇన్ని లక్షణాలు ఒక ఆధ్యాత్మిక వ్యక్తిని గుర్తుపట్టాలంటే ఈ లక్షణాలతో మనం గుర్తుపట్టవచ్చు. ఓకే, సో అలాంటిది మనం తెలుసుకొని ఈ లక్షణాలు ఉన్నాయా, ఇవి నాలో ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈరోజు ఒక 5 లక్షణాలు చెప్తాం అనుకోండి, నెక్స్ట్ క్లాస్లో 10, ఒక 5 అట్లా చెప్పుకుంటూ వెళ్తే మీరు అవన్నీ రాసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది ఈ లక్షణాలు నాలో ఉంటే నేను ఒక ఆధ్యాత్మిక అంటే ఐఎమ్ లీడింగ్ మై స్పిరిచువల్ లైఫ్. ఇంకోటి, ఎంతోమంది అందరూ ఏమనుకుంటారంటే స్పిరిచువల్ లైఫ్ అంటే ధ్యానం చేయడమే స్పిరిచువల్ లైఫ్ అనేది కూడా ఒక
తప్పు భావన ఉంది మనలో, సరికాని భావన అని చెప్పొచ్చు. ఎలాగంటే ధ్యానం చేస్తున్నాను, ఇన్ని గంటలు ధ్యానం చేస్తున్నాను, ఇన్ని బుక్కులు చదువుతున్నాను, కాబట్టి నేను ఒక మంచి గొప్ప ఆధ్యాత్మిక దారిలో ఉన్నాను అని అనుకుంటారు అంతే. కానీ నేను ఇప్పటికే చెప్పాను, ఇంతకుముందే చెప్పాను, మనలో వచ్చిన మార్పులు ఏంటి అది ఎప్పుడు చూడము. దాన్ని పరీక్షించి చూసుకోవడం, మనం పరీక్షించి చూసుకోము కూడా. ఒక పక్క బుక్కులు చదువుతుంటాము, క్లాసులు వింటుంటాము, ధ్యానం ఎక్కువ తక్కువ గంటలు, 1 గంట 2 గంట 3 చేస్తూ ఉంటాము. నేను ఐఎమ్ ఏ స్పిరిచువల్ పర్సన్, ఐఎమ్ లీడింగ్ మై స్పిరిచువల్ లైఫ్ అనుకుంటాం. అది కాదు స్పిరిచువల్ లైఫ్ అంటే. ఆధ్యాత్మికత అంటే ఏం తెలుసా? నీవు జీవించే ప్రతి క్షణము ప్రతి నిమిషం ఈ భూమి మీద ఎలా ఉండాలంటే ఎంతో జాగరూకతతో ఉంటే అది ఆధ్యాత్మిక జీవితం. నువ్వు ధ్యానం చేస్తావా చేయవా తర్వాత విషయం. నువ్వు ఎంత జాగరూకతతో జీవిస్తున్నావు నీ జీవితాన్ని, ఏది చేయాలి, ఏది ఆలోచించాలి, ఏది మాట్లాడాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు, ఎంత తినాలి, ఎంత తినకూడదు, ఎంత వినాలి, ఎంత వినకూడదు, ఎంత చూడాలి, ఎంత చూడకూడదు, అలా చూస్తూ పోతే ఎన్నో విషయాల్లో దాని ఏమంటామంటే ఇట్స్ కాల్డ్ కాన్షియస్ లివింగ్ అంట, మైండ్ఫుల్ లివింగ్ అంట. నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ యొక్క విషయాలు కూడా నేను ఇంతకుముందు షేర్ చేసుకున్నాను. ఈ జ్ఞానాన్ని కూడా ప్రతి క్షణం ఆ క్షణంలో జీవించేటువంటి అలవాటు చేసుకోవడమే అదే నిజమైన ఆధ్యాత్మికత. ఆ క్షణంలో ఉండడం అంతే. అంటే నా యొక్క మనసు, దేహము, ఆత్మ ఒకే చోట ఒకే బిందువులో ఉండాలి. దే మస్ట్ బి ఆన్ ఎ స్ట్రైట్ లైన్. దే హ్యావ్ టు బి హార్మోనియస్. It has to be on the same line. They have to be synchronized. They have to be harmonized. ఒకే రేఖ మీద ఈ 3 ఉన్నప్పుడే మనం నిజమైన ఆధ్యాత్మిక వేత్తలము. గుర్తుపెట్టుకోండి. ఆలోచన ఒకటి, చేతులు ఒకటి, మాట్లాడడం ఒకటి, 3 రకాలు పోతే ఏ ఆధ్యాత్మికత అవుతుంది? అది ఇంట్లో కూర్చున్నాం, ఆఫీస్ గురించి ఆలోచిస్తున్నాం, ఆఫీస్లో కూర్చున్నాం, ఇంటి గురించి ఆలోచిస్తున్నాం, బయట నడుస్తున్నాం, నడక మీద మనకు ధ్యాస లేదు, ఏ ఫోన్లోనో ఏదో మాట్లాడుతున్నాం, ఎవరినో తిడుతున్నాం, ఎవరో తిడుతున్నాను మనల్ని. సో ఇలాంటి విషయాల్లో మీరు మీ జీవితాన్ని గడుపుతున్నప్పుడు మీకు ఎలాంటి ఆధ్యాత్మికత అనే దానికి చోటు లేదు కదా అక్కడ. ఆధ్యాత్మికత అంటే ఇప్పుడే చెప్పాను, మీ మనస్సు, దేహము, మనస్సు, ఆత్మ 3 కూడా ఒకే స్ట్రైట్ లైన్లో ఉండాలి. అంటే మీరు చెయ్యి కదుపుతున్నారంటే మీ మొత్తం అవేర్నెస్ చేయి మీద ఉండాలి. అర్థమైందా? చెయ్యి పైకి ఎత్తున్నామంటే ఆ చేతి మీదనే అవేర్నెస్ ఉండాలి, కానీ మీ వైపు నేను చూడాల్సిన అవసరం కూడా నాకు రాకూడదు. సో అలాంటి ఏకాగ్రత, అలాంటి కాన్షియస్ అంటే చైతన్య సహిత జీవితాన్ని మనం గడిపామంటే అది నిజమైన ఆధ్యాత్మికత అని అర్థం చేసుకోండి. తింటున్నామంటే తినేదే ఒక అంటే మనం ఆహారం భోంచేస్తున్నాం లేదా మనం ఆహారం స్వీకరిస్తున్నామంటే అదే ఒక ధ్యానము. నడుస్తున్నామంటే నడకనే ధ్యానము. అవునా కదా? సో మాట్లాడుతున్నామంటే ఏం మాట్లాడుతున్నాము, ఎంతో జాగ్రత్తతో ఆ యొక్క మాటలు మన నుంచి బయటకు వస్తూ ఉండాలి. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేదా. అంటే మనకు అంత ఏకాగ్రత ఉన్నప్పుడు చూడండి, ధ్యానం ఏం చేస్తుందంటే వీటన్నింటినీ సరిచేస్తూ వస్తుంది. రెగ్యులర్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు రెగ్యులర్ మెడిటేషన్ చేస్తూ దాంతోపాటు జ్ఞానం తెలుసుకుంటూ మనం చెక్ చేసుకుంటూ, మనం సెల్ఫ్ చెక్ అంటాం కదా, సెల్ఫ్ చెక్ చేసుకుంటూ వస్తే అది ఏమవుతుందంటే పోను అంటే కొద్ది టైంతో పాటు మనకి ఈ కాన్షియస్ లివింగ్ అనేటువంటిది అలవాటు అవుతుంది. మైండ్ఫుల్నెస్ అనేది అలవాటు అవుతుంది. అర్థమైందా? దానికి ధ్యానం చక్కగా సహకరిస్తుంది, దాంట్లో డౌట్ లేదు. అయితే చాలామంది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, మన యొక్క సంస్థలు కావచ్చు, మన చుట్టూ చాలామంది మనం ధ్యానులు అనేటువంటి వాళ్ళు ధ్యానం చేసేది ఒక ఎత్తు ఉంటుంది, మాట్లాడే మాటలు ఒక రకంగా ఉంటాయి. అవునా కదా? వాళ్ళ జీవితము అస్తవ్యస్తము, తిండిలో దాని నియంత్రణ లేదు, ఏం తినాలో తెలియదు. అవునా కదా? సో ఎన్నో విషయాల్లో ఆ తారతమ్యం కనిపిస్తూ ఉంటుంది.
ఇలాంటి తారతమ్యం ఉన్నప్పుడు నేనేమంటానంటే అది ఒక మైండ్‌ఫుల్ లివింగ్ కాదు. అదొక ఆధ్యాత్మిక జీవనం అనిపించుకోదు. మీరు యోగులను, మాస్టర్‌ని గమనించండి కావాలంటే. వాళ్ళెలా ఉంటారంటే, వాళ్ళెందుకు అంత అంటే ఆ యొక్క ఎంతో స్థిరత్వంతో కనిపిస్తారు మనకి. తేజత్వము, స్థిరత్వం. అంటే దాన్నేమంటే ఊర్జ అంటాం కదా! ఎంతో శక్తితో కనిపిస్తారు వాళ్ళు. వాళ్ళ వాళ్ళ యొక్క ముఖంలో కూడా ఆ ముఖారవిందం చూస్తే ఎంతో శక్తివంతంగా ఉంటది. ఎందుకు అంటే శక్తిని వృధా చేయరు. మనం ఇప్పుడు ఎలా ఉంటదంటే ధ్యానం ఓ పక్క చేస్తూనే ఇంకో పక్క మన శక్తిని అత్యధికంగా ఖర్చు చేస్తూ ఉంటాం. విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటాం. సో, దాని నుంచి ప్రయోజనం లేదు మిత్రులారా. 24 గంటల్లో ఒక గంట మీరు ధ్యానం చేసి 23 గంటలంటే నిద్రలో కూడా శక్తి వేస్ట్ అవుతుంటది. అవునా కదా! నేను ఇంతకుముందే చెప్పాను. నిద్రలో కూడా శ్వాసలు ఎక్కువ ఖర్చు పెడతాం మనము. ఒక డీప్ స్లీప్‌లో తప్ప మిగతా మిగతా టైంలో మనకు వచ్చేటువంటి కలలు వీటి ద్వారా ఎంతో శక్తి కోల్పోతూ ఉంటాం మనం. అర్థమైందా? సో, ఆ విధంగా చూస్తే 23 ఒక గంట ధ్యానం చేసి 23 గంటలు మనం శక్తిని ఖర్చు పెడుతూ, విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ, ఓకే. ఎంతో శక్తి విహీనమయ్యి, మళ్ళీ తిరిగి మనం జీరోకొచ్చి లేదా నెగెటివ్‌కి పోయి, అక్కడ అక్కడ ఏ విధంగా మనలో ఎదుగుదల కనిపిస్తుంది మీరు అర్థం చేసుకోండి. సో, దానికి ఏం చెప్తామంటే ఆధ్యాత్మిక జీవితము అంటే ప్రతి క్షణం ఎంతో జాగరూకతతో జీవించడమే నిజమైన ఆధ్యాత్మిక జీవనానికి ఒక నిర్వచనం. అంటే ఎక్కడా కూడా అనవసరంగా వృధా చేయకుండా ఎప్పటికప్పుడు శక్తిని కాపాడుకుంటూ, శక్తిని సంగ్రహణం చేసుకుంటూ ముందుకెళ్ళాలి జీవితం అంటే. అర్థమైందా? సో, ఏదైనా అవసరం లేదంటే చూడాల్సిన అవసరం లేదు. చూడకూడదు. వినాల్సిన అవసరం లేనప్పుడు వినకూడదు. వదిలేయాలి. అలాంటివన్నీ మన జీవితంలో అలవాటు చేసుకున్నప్పుడే మనకు నిజమైన ఆధ్యాత్మికత మనలో ఉన్నట్టు, మనం నిజమైన ఆధ్యాత్మిక దారిలో ఉన్నట్టు. ఇది చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఎన్నో విషయాలు ఇలాంటివున్నాయి. ఈరోజు నుంచి స్టార్ట్ చేసినప్పుడు సుమారుగా కనీసం అంటే ఒక 99 అని చెప్పాను నేను. ఆ లక్షణాలన్నీ కూడా మనం చెక్ చేసుకుంటే నిజంగా మనం ఆధ్యాత్మిక జీవితం సాగిస్తున్నామా? ఆధ్యాత్మిక ఆ లక్షణాలు మనం పొందామా? అనేది మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో, ఫస్ట్ లక్షణం చూద్దాం. సో, ఫస్ట్ లక్షణం ఏంటంటే వీళ్ళలో మొదటి లక్షణం ఏదైనా ఒక పెయిన్, ఆ పెయిన్‌ను తట్టుకునేటువంటి ఆ థ్రెషోల్డ్ అంటాం దాన్ని. థ్రెషోల్డ్ అంటే ఏదైనా ఒక బాధను తట్టుకునేటువంటి ఆ యొక్క సహించేటువంటి శక్తి అధికంగా పెట్టుకుంటారు వాళ్ళు. అది ఎలాంటిదైనా గానీ. అవునా కదా! ఒక ఆధ్యాత్మిక వేత్త అంటే మనం చూడొచ్చు. మన మన ధ్యానంలోనే ధ్యానం చేసే వాళ్ళలో, ధ్యానం చేయని వాళ్ళకి ఇద్దరికి అబ్జర్వ్ చేస్తే ఏదైనా చిన్న నొప్పి వస్తే కూడా ధ్యానం చేయని వాళ్ళు తట్టుకోలేరు. ఆ పెయిన్ తట్టుకోలేరు. అది ఫిజికల్ పెయిన్ కావచ్చు, మెంటల్ పెయిన్ కావచ్చు. ఏ దాన్ని తట్టుకోలేరు వాళ్ళు. అవునా కదా! సో, అదే ఒక ధ్యాని ఏం చేస్తాడంటే తట్టుకుంటాడు, సహిస్తాడు. అవునా? దాన్ని భరిస్తాడు కూడా. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ థ్రెషోల్డ్ ఎక్కువ ఎందుకొస్తుందంటే అక్కడ ఉన్నటువంటిది ఏందంటే మెయిన్‌గా ఆ ఫిజికల్ పెయిన్ గాని ఇదంతా తట్టుకోవడానికి కారణం ఏందంటే వాళ్ళకు స్ట్రాంగ్ మైండ్ ఉండడం. మైండ్ ఎట్లా ఉంటది? స్ట్రాంగ్‌గా ఉంటది. అది ఎందుకు స్ట్రాంగ్‌గా ఉంటదంటే అన్నెసెసరీ థాట్స్ తగ్గిపోయి ఉంటాయి కాబట్టి. ధ్యానం చేస్తూ ప్రతిరోజు స్వాధ్యాయం చేసుకుంటూ ఉంటాం కాబట్టి వాళ్ళ యొక్క ఇన్నర్ స్ట్రెంగ్త్ బాగా పెరిగింటది. అవునా కదా! సో, ఈ స్పిరిచ్యువల్‌గా వాళ్ళు ఎదుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళలో సహించే శక్తి పెరుగుతూ వచ్చింటది. అది మీరు గమనించవచ్చు. ఇప్పటికే మీ యొక్క కుటుంబంలో మీకు మీ పక్కన ధ్యానం చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఆ పోలిక మీకు అర్థమైపోయి ఉంటది ఇప్పటికే. అవునా కదా! చిన్న చిన్న వాటికి కూడా తట్టుకోలేక రియాక్ట్ అవుతూ ఉంటారు నార్మల్ పీపుల్. అవునా? మనం ఏం చేస్తామంటే చెప్పిందంతా నీట్‌గా విని ఏం ఆన్సర్ చెప్పాలో అంత చెప్పి సైలెంట్‌గా ఉండిపోతాం. అవునా కదా! సో, ఇది అంటే బాధను సహించేది గానీ, ఆ పెయిన్‌ని తట్టుకునేది గానీ ఎందుకు సాధ్యమవుద్దంటే మన యొక్క మైండ్ పవర్‌ఫుల్‌గా ఉంటది. మన యొక్క మనోశక్తి ఎక్కువగా ఉంటది. ఎవరికి? ధ్యానం చేసేవాళ్ళకి. ఇది మొదటి పాయింట్. ఓకే. రెండోది తర్వాత ఏవి కూడా కంపల్సివ్ స్పెండింగ్ ఏముండదు. అంటే అర్థం ఏంటంటే మనం ఇది చేయాలి. అంటే ఇది చేయకపోతే నేను ఉండలేను అనేది ఉంటది కదా!
అలాంటిది ఏది ఉండదు. అర్థమైందా? ఎలాంటిదంటే కొన్ని దాని ఏమంటారంటే సెల్ఫ్ కంట్రోల్. ఈ సెల్ఫ్ కంట్రోల్ ఎలా ఉంటదంటే అది కంపల్సరీ అంటే అది చేయాలని ఏముండదు. అది అవసరం ఉంటే చేస్తాం, లేకుంటే దాని నుంచి విత్‌డ్రా అవుతాం. అక్కడ ఎలాంటి అటాచ్‌మెంటు, ఓకే. అది చేయకపోతే నేను ఉండలేను అలాంటిది ఏది ఉండదు. ఎవరి దగ్గర? ధ్యానుల దగ్గర. అంటే ఏమవుద్దంటే ఇక్కడ ఈ మెటలిస్టిక్ లైఫ్‌లో ఎన్నో విషయాలు మనల్ని లాగుతూ ఉంటాయి పట్టుకొని. అవునా కదా! సో, అవన్నీ మనల్ని ఎలా చేస్తాయంటే అది మనం కమిట్ అయ్యేలాగా చేస్తూ ఉంటాయి. సో, అవి ఎలాంటివైనా గానీ వ్యవహారాలు గావచ్చు, లేతే వస్తువులు గావచ్చు, సో, ఆకర్షణ ఏ వైపు నుంచైనా రావచ్చు. కానీ ఒక ధ్యాని ఏం చేస్తాడంటే, ఆ ఇంటర్నల్ మెచ్యూరిటీ ఎక్కువ ఉండడం వలన, ఆ మెచ్యూరిటీ అనేది ఎక్కువగా ఉండడం వలన, ఏది అవసరము, ఏది అవసరం లేదు అనేది బాగా తెలుస్తుంది. ఒక ధ్యానికి, ఒక జ్ఞానికి. అవునా కదా! సో, కాబట్టి ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞాని ఏం చేస్తాడంటే, ఇది అవసరమా? ఇది అవసరం ఉందా? ఇది అవసరం లేదా? అనేది గమనించుకొని, దాన్ని ఎంతవరకు వెళ్ళాలో ముందుకు అంతవరకే వెళ్ళి అక్కడ స్టాప్ అయిపోతాడు. అంటే ఇక్కడ కంపల్సరీ అంటే మిగతా వాళ్ళు ఎలా ఉంటారు? మిగతా వాళ్ళంతా ఆటోమేషన్‌లో ఉంటారు వాళ్ళు. వాళ్ళకే తెలీదు ఏం చేస్తున్నామో, ఓకే. ఏం చేయబోతున్నామో తెలియదు. దాంట్లో లోపలికెళ్ళిపోయి అట్లే దాంట్లో మునిగిపోతారు వాళ్ళు. వాళ్ళకి తెలీదు బయటకొచ్చే విధానం. అంటే ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది మన యొక్క ధ్యానం ద్వారా సంపాదించుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఆ సెల్ఫ్ కంట్రోల్ అధికంగా ఉంటుంది. ఇది రెండోది. తర్వాత ఒక ధ్యాని ఏం చేస్తాడంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మన శక్తులను ఎంతవరకు కావాలో అంతవరకే ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంటే మనకున్న శక్తిని ఓకే. ఎంతో కేర్‌ఫుల్‌గా, ఎంతో జాగ్రత్తతో మనం ఖర్చు పెడుతూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ ఆ శక్తిని ఖర్చు పెట్టేది ఎలా ఉంటది? ఒక నార్మల్ పీపుల్ ఎలా ఉంటారు? వాళ్ళ శక్తిని ఎట్లా ఖర్చు పెడతారంటే మెటలిస్టిక్ అంటే ఈ ప్రాపంచికంలో ఉన్న విషయాలను పొందడానికి అత్యధికంగా ఖర్చు పెడతారు. అవునా కదా! చాలా ఎక్కువ ఖర్చు పెడతారు. ఎంతవరకు ఖర్చు పెడతారంటే హాస్పిటలైజ్ అవుతారు. అంటే ఆ శక్తి పోయి అదేదైనా కావచ్చు. కుటుంబ అవసరాలు కావచ్చు, తన సొంత అవసరాలు కావచ్చు. అవునా కదా! వాటికి ఎంతో శక్తిని వృధా చేస్తారు. అది ఒక సామాన్య వ్యక్తులు చేసేటువంటి పని. ఒక స్పిరిచ్యువల్ పర్సన్ ఏం చేస్తాడంటే, అదే శక్తిని తనలోకి తాను ఆత్మ విచారణ కోసము, ధ్యానం కోసము ఉపయోగించుకొని అతను ఆ యొక్క ఆధ్యాత్మిక దారిలో ఇంకా ఎక్కువగా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అర్థమైందా? ఇదెలా ఉంటదంటే, ఎప్పుడు కూడా వీళ్ళు లెస్ ఈజ్ మోర్ అంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ట్రైన్‌లో రాస్తారు కదా! లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్. సో, అంటే అర్థం ఏంటంటే ఎంత తక్కువగా, ఎంత తక్కువగా మన శక్తిని ఖర్చు పెడితే అంత కంఫర్టబుల్‌గా మనం ఉండగలుగుతాం. ఎంత శక్తిని ఎక్కువగా ఉపయోగిస్తామో అంత అనారోగ్యము, అసౌకర్యం కలుగుతుంది. అదే ఒక ఆధ్యాత్మిక వ్యక్తుల్లో అది కలగదు కాబట్టే సో, వీళ్ళలో అంటే ఆ అవేర్‌నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ శక్తిని దేనికి ఉపయోగించుకుంటారంటే ఆంతరిక ప్రయాణం కోసం ఉపయోగించుకుంటారు. అంటే ఆంతరిక ప్రయాణం కోసం ఉపయోగించుకొని వాళ్ళు అంటే ఏదైనా వాళ్ళు ఒక సంతోషాన్ని పొందాలన్నా, ఇంకోటి పొందాలన్నా లోపల నుంచి అత్యధిక సంతోషం వస్తుంటది కాబట్టి బయట నుంచి కోరుకునే సంతోషం అంతగా ఉండదు. కావాలంటే ఆలోచించొచ్చు మీరు. ఒక ధ్యానికి ఏ విషయం మీదైనా గానీ మమకారం గావచ్చు, లేదంటే వ్యామోహం గావచ్చు, లేదంటే దాని మీద దాన్నేమంటారు అటాచ్‌మెంట్ గావచ్చు, అవన్నీ తక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు మనలోంచి అత్యధికమైన ఆనందం పుట్టుకొనొస్తూ ఉంటది. దిస్ ఈస్ నథింగ్ బట్ బ్లిస్‌ఫుల్‌నెస్ అని చెప్తాం మనం. ఆ బ్లిస్‌ఫుల్‌నెస్ ఆనందం అనేది లోపల నుంచే వచ్చేటప్పుడు బయట ఎందుకు వెతుకుతాం చెప్పండి? బయట వెతకం కాబట్టే లోపల నుంచి మనకొస్తుంది కాబట్టి బయట వెతికేది తక్కువుంటది కాబట్టి మన శక్తి వృధా కాకుండా కాపాడుకుంటాం ఎప్పటికప్పుడు. ఇది ప్రతి ఒక్క ధ్యాని చేస్తూ ఉంటాడు. అది ఆ ధ్యాన, జ్ఞాన ఆ సాధనలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు. అది ఆటోమేటిక్ జరిగిపోతుంది అంతే. అది ఎలాంటిదంటే కొన్ని రోజులు మనం డ్రైవింగ్ నేర్చుకుంటాం అనుకోండి. డ్రైవింగ్ నేర్చుకునే వరకు గేర్ ఎక్కడుంది? స్టీరింగ్ ఎక్కడుంది? కింద యాక్సిలరేటర్ ఎక్కడుంది? క్లచ్ ఎక్కడుంది? చూస్తూ చేస్తూ ఉంటాం. ఆ డ్రైవింగ్ అనేది ఒక 2 నెలలు అయిపోయిందనుకోండి. ఎలా అయిపోతారంటే ఆటోమేట్ అయిపోతుందంట. ఆటోమేట్ అంటాం. అంటే అన్నీ కూడా టక జరిగిపోతూ ఉంటాయి. అలాగా ధ్యాని మొదటి రోజుల్లో ఇబ్బందిగా ఉంటది. ఇబ్బంది పడతాడు గూడా. అంటే ఈ పక్క మెటలిస్టిక్ లైఫ్ ఓ పక్క డిఫరెంట్‌గా ఉంటది.
స్పిరిచువల్ లైన్‌లోకి వచ్చినప్పుడు స్పిరిచువాలిటీలో శాంతి, అక్కడ బోధించే విధానాలు, అవునా కదా! కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ మనలో మనం ఆ యొక్క ప్రశాంతతను పెంచుకోవడము, మంచి వాక్యాలు వినడము అన్నీ ఉంటాయి. బయటికి పోతే ఆ జాబ్‌కో లేతే ఆ వృత్తికో ఎక్కడో పోతే అంతా మొత్తం నీరుగారిపోద్ది. ఎందుకంటే అక్కడ మాట్లాడే మాటలు వేరే, వాడి మీద ఈడికి దుష్మన్, తర్వాత ఈడికి వాడి మీద ఏమంటారు దాన్ని పగ, ద్వేషం అని అన్ని రకరకాలుగా అన్నీ మనల్ని కూడా కలిపేస్తారు దాంట్లో. మనల్ని ఏం చేస్తారు దాంట్లో ముంచేస్తారు. అవునా కదా! సో, అలాంటప్పుడు ఏమవుద్దంటే కొద్దిగా కష్టంగా ఉంటది. ఇనీషియల్‌గా కష్టంగా ఉంటది. అయితే మనమేం చేస్తామంటే మనలో మనలో ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక పిపాస దాని ద్వారా ఆధ్యాత్మిక ప్రయత్నంలో మనల్ని పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మనల్ని ఏమి చేయలేని పరిస్థితికి మనం వెళ్తాం. అంటే బయట ఎంత ఇప్పుడు మనం ఒక బురద ఉంది. బురదలోంచి ఒక తామర పుష్పం ఎలా పైకొస్తది? ఉండేది బురదనే. పైకొచ్చేది తామర పుష్పం. ఎంత అందంగా ఉంటది. కానీ వచ్చేది బురదలోంచే. కానీ బురద మాత్రం అంటుకోదు దానికి. కదా! అలాగా మనం కూడా ఈ బురదలోనే ఉన్నాం. ఈ బురదలోంచే మనం గూడా వస్తున్నాం. మనం గూడా బురదలో ఉన్నాం. బురదలోంచి పైకొస్తున్నాం. కాబట్టి సో, ఆ ప్రయత్నం జరగాలి. జరుగుతుంది కూడా. కాబట్టి మన యొక్క సాధన, ధ్యాన, ఈ సాధన ఏదైతే ఉందో దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. అర్థమైందా? సో, ఈ విధంగా ఒక ఆధ్యాత్మిక వేత్త అతని శక్తిని ఎంత కావాలో అంత ఉపయోగించుకుంటూ ఉంటాడు. దాన్ని వృధా చేయడు అనేది ఇక్కడ మూడో లక్షణం అని చెప్పుకోవాలి. నాలుగోదేంటంటే సో, ఎప్పుడు కూడా జీవితం ఇచ్చేటువంటి అనేక ఆశీర్వాదం అని చెప్పుకోవచ్చు. అది ఇచ్చేటువంటి మనకు ఎన్నో లాభాలు. అంటే మన లైఫ్‌లో మనకు పొందిన ప్రతి ఒక్కటి కూడా ఒక బ్లెస్సింగే. సో, దానికి అంటే ఏం చేయాలంటే ఈ విశ్వానికి మనం కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి అనేది ఆ కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక వ్యక్తి అయ్యుంటాడు. కావాలంటే గమనించండి. అవునా కదా! సో, ఏ వ్యక్తి అయితే ఈ విశ్వానికి కృతజ్ఞతాపూర్వకంగా ఉంటే అతను ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్టు. ఎప్పుడు చూడండి ఆలోచిస్తే మనకెన్నో విషయాలు మన జీవితంలో జరిగిన మంచి విషయాలు కూడా మనం కృతజ్ఞతాపూర్వకంగా ఉండము ఎప్పుడు కూడా. అవునా? సామాన్య వ్యక్తులు చేస్తుంది ఏందంటే అదే. అంటే మనకేముందో దానికి కృతజ్ఞత ఉండదు. లేని దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు వాళ్ళు. అవునా? సో, వాళ్ళను దూషించడము, వీళ్ళని తిట్టడము, ఇంట్లో కూడా ఉన్న వాటిని అంటే మనం పొందిన వాటిని గమనించకుండా అంటే అర్థం ఏంటంటే మనకు లైఫ్‌లో ఉన్నటువంటి అనేక విషయాలకు ప్రతి విషయానికి కూడా మనకు ఫస్ట్ గ్రాటిట్యూడ్ చెప్పడం నేర్చుకోవాలి. కృతజ్ఞత చెప్పడం నేర్చుకోవాలి. ఆ కృతజ్ఞత పూర్వకంగా మనము జీవించాలి కూడా. అలా జీవించినప్పుడే ఏమవుద్దంటే అది యాక్చువల్‌గా హైయెస్ట్ స్పిరిచ్యువల్ క్వాలిటీ అంటాం మనము. వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిరిచ్యువల్ క్వాలిటీ అంటే అది కృతజ్ఞత పూర్వకంగా జీవించడము. ఇంకోటి అఫ్‌కోర్స్ క్షమాగుణం అది కూడా వేరే. అది వస్తది. ఇంకా నెక్స్ట్ వస్తది. అంటే ఒక కృతజ్ఞతాపూర్వకంగా ఎంత అద్భుతంగా జీవిస్తామో అది నిజమైనటువంటి ఒక స్పిరిచ్యువల్ పర్సన్ యొక్క హైయెస్ట్ క్వాలిటీ అని చెప్పుకోవాలి. ఓకే. సో, కాబట్టి మనం ఎప్పుడు కూడా మన నుంచి ఓకే. మనకు పొందిన దానికి కానీ, పొందబోయే దానికి కానీ అన్నిటికి కృతజ్ఞత చెప్తూ ఉంటే అన్ని మంచి వైబ్రేషన్స్, హైయెస్ట్ వైబ్రేషన్స్ మన జీవితం నుంచి అంటే మన నుంచి, మన లోపల నుంచి ఈ యొక్క విశ్వానికి పంపిస్తూ ఉంటే, విశ్వం దాన్ని గమనించి ఇక మనకు రిటర్న్ ఎలా ఉంటదంటే దానికి డబుల్, త్రిబుల్ కూడా రిటర్న్ ఇస్తది. అవునా? సో, అంటే ఈరోజు మన దగ్గర కొద్దిగా సంపద ఉందనుకోండి. దానికి కృతజ్ఞతగా ఉండాలి. నాకాడ తక్కువైంది. నేను వేస్టు. వాళ్ళు చూడు ఎట్టున్నారో. వీళ్ళకి ఎంత మంచి కారుంది. నాకు సైకిల్ కూడా లేదు. మోటార్ సైకిల్ కూడా లేదు. ఇలాంటివి ఉండకూడదు. అలాంటివి ఉండకూడదు ఎప్పుడు. సైకిల్ ఉందా? సైకిల్‌తోనే హ్యాపీగా వెళ్తున్నావు, వస్తున్నావు. దాన్నే చూస్తూ ఆనందంగా హ్యాపీగా జీవిస్తూ ఉండు. నీకు నెక్స్ట్ మోటార్ సైకిలే ఇస్తుంది. అవునా కదా! ఇక మోటార్ సైకిల్ ఉందనుకో దాంతో తృప్తిగా జీవించు. దాన్ని పొందినటువంటి దానికి ఎంతో కృతజ్ఞతగా జీవించు. నెక్స్ట్ నీకు కారొస్తుంది. ఇంక దానిపైన ఏమైనా అట్లా అంటే ఆ విధంగా యూనివర్స్ ఏం చేస్తుందంటే మనకి ఎప్పుడు బ్లెస్ చేస్తూనే ఉంటది. అర్థమైందా? సో, అలా జీవించకుండా ఉన్నటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ, దాన్నెప్పుడు దూషించుకుంటూ, మన జీవితాన్ని మనమే దూషించుకుంటూ అలా ఉన్నామంటే ఇంకా కిందికి పడిపోతాము. చూడండి యూనివర్స్ కంటే విశ్వానికి అర్థమైంది ఒకటే మీ వైబ్రేషన్. దట్స్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. హౌ యూ ఆర్ వైబ్రేటింగ్. మీలో ఉన్న ప్రకంపనలు మీరు బయటికి ఎలా
తీసుకెళ్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఎప్పుడైతే మీరిగిన మీ నుంచి పంపించేటువంటి ఆ వైబ్రేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఒకటి అలాంటి వైబ్రేషన్స్ పంపిస్తే మీలో శక్తి వేస్ట్ అవుతుంది. గమనించండి, చాలామంది కూడా ఇళ్ళలో కూడా మన మన ఇంట్లోనే మనం ఆధ్యాత్మికత ఉంటాం. ఆధ్యాత్మికత లేని వాళ్ళు ఎంతోమంది వాళ్ళ యొక్క శక్తిని అనవసరంగా మాట్లాడుతూ, అనవసరంగా దూషిస్తూ, అనవసరంగా ఫీల్ అవుతూ, బాధపడుతూ ఎంతో శక్తిని కోల్పోతూ ఉంటారు. నిజంగా ఏమీ లేదు. అంతా వీళ్ళు కల్పించుకుంది అదంతా. వీళ్ళు సృష్టించుకుందే చెప్పాలంటే. దాన్ని పక్కకు తీసి ఉన్నదాన్ని గమనించి, ఆ ఉన్నదానికి తృప్తిగా ఉంటే ఆ జీవితం ఎలా ఉంటది చెప్పండి? ఎంత అద్భుతంగా ఉంటది. సో, అలా చేస్తూ ఉన్నామా? లేదా? అనేది గమనించండి మిత్రులారా. ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా కృతజ్ఞతా భావంతో ఉన్నామా? లేదా? అంతే కావాలి. ఓకే. సో, ఆరోగ్యంగా ఉన్నాం చాలు. ఓకే. హ్యాపీ. ఐఎమ్ బ్లెస్డ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద యూనివర్స్. థ్యాంక్స్ టు యూనివర్స్. థ్యాంక్స్ టు యూనివర్స్. థ్యాంక్స్ టు యూనివర్స్ అని చెప్పుకోవడం ఏం తప్పుంది? మీరు పొందిన ప్రతి చిన్న విషయానికి కూడా థ్యాంక్స్ చెప్పండి. యూనివర్స్ అంటే ఆ విశ్వానికి థ్యాంక్స్ చెప్పండి. అది మీకు ఇంకా ఏం కావాలో అంతకంటే ఎక్కువ ఇస్తుంది మీకు. అర్థమైందా? సో, కాబట్టి యూనివర్స్‌కి అర్థమయ్యేది ఓన్లీ మీ వైబ్రేషన్సే. గుర్తుపెట్టుకోండి. మీ పాజిటివ్ వైబ్రేషన్సే దానికి అర్థమవుతాయి. మీరు నెగెటివ్ వైబ్రేట్ అవుతే మీకు నెగెటివే మళ్ళీ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఇది ఒక ఆధ్యాత్మికవేత్త ఒక లక్షణం అది. ఆధ్యాత్మిక జ్ఞాన లక్షణం ఏంటి? ఎప్పుడూ కూడా కృతజ్ఞతా భావంగా ఉండడము. నెక్స్ట్ 5వ లక్షణం ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞాని అయి అన్ని రకాల రిలేషన్‌షిప్స్‌ను వాల్యూ ఇవ్వడం. అంటే అన్ని సంబంధాలు. ఏ సంబంధాలు? జనరల్‌గా మనం ఏమనుకుంటాం తెలుసా? నేను ఆధ్యాత్మికవేత్త, ఆధ్యాత్మిక జ్ఞాని, నాకు ఈ మెటలిస్టిక్ లైఫ్‌తో సంబంధం లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ సంసారమే నిర్వాణం అనే ఒక పాయింట్ మీ మైండ్‌లో ఎప్పుడు పెట్టుకోండి. ఓకే. సంసారంలోనే నిర్వాణం మనం పొందాలి కదా! అంటే అర్థం ఏంటి? మన చుట్టూ ఉన్నటువంటి మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మన చుట్టూ ఉన్నటువంటి బంధుమిత్రులు, తర్వాత రకరకాల అంటే ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. సో, వాళ్ళ యొక్క ఆ రిలేషన్‌షిప్ అనేది ఉంది కదా! ఓకే. ఆ లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్‌ను వాటిని మనం మెయింటైన్ చేసే విధంగా ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఆ అండర్‌స్టాండింగ్, ఆ రిలేషన్‌షిప్స్ అన్నీ కూడా పెంచుకునే విధంగానే ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే అక్కడ కావాల్సింది ఒకటే. ఆ రిలేషన్‌షిప్స్ పెరగాలంటే కూడా మనలో ఉన్న క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక స్పిరిచ్యువల్ పర్సన్ ఉందనుకోండి. స్పిరిచ్యువల్ పర్సన్‌కి ఎవరి మీద ద్వేషం ఉండదు. ఎవరి మీద కోపము ఎప్పుడు పర్మనెంట్ కోపం ఉండదు. అవునా కదా? సో, ఒక స్పిరిచ్యువల్ పర్సన్ మనకేముంటది? లవ్, కంపాషన్, ఎంపతి, సింపతి ఇవి ఉంటాయి. ఇంతే కదా మన కాడ ఉండే క్వాలిటీస్. సో, పేషెన్స్ ఉంటది. అవునా? ఫర్‌గివ్‌నెస్ ఉంటది. యాక్సెప్టెన్స్ ఉంటది. సెన్స్ ఆఫ్ గివింగ్ ఉంటది. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఖచ్చితంగా మన పక్క నుంచి ఇంకొకరికి ఎప్పుడు కూడా ఇబ్బంది కలగదు. ఇంకొకరికి మనల నుంచి కూడా తొందర కలగదు. ఇంకెవరైనా తొందరగా చేయనీకి వస్తే కూడా మనం యాక్సెప్ట్ చేసి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తామే గానీ, వాళ్ళని రియాక్ట్ అయ్యి వాళ్ళ మీద కోప్పడి వాళ్ళతో దాన్నేమంటారు కొట్లాడడం గానీ, ఇంకోటి గానీ జరగదు. కాబట్టి మనకు ఎప్పుడు కూడా ఆ లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేసేటువంటి పరిస్థితి ఎవరికుంటది అంటే ఆ స్పిరిచ్యువల్ పర్సన్‌గా ఆ యొక్క అవకాశం మనకు ఎక్కువగా ఉంటుంది అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ ఎవరితో అయినా గానీ మన చుట్టూ ఉన్నటువంటి జంతువులు, పక్షులు, పశుపక్షాదులు ఏదైనా కావచ్చు. తర్వాత మనుషులతో కూడా అన్నిటితో కూడా లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ మనం మెయింటైన్ చేయవచ్చు. ఒక జ్ఞాని అయ్యుండి మనకు సాధ్యం అవుతుంది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఎందుకంటే ఈ అన్ని లక్షణాలు మన యొక్క ఒక ఆధ్యాత్మిక జ్ఞానిలో ఉండాలి. ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి మళ్ళీ. మీరు ఇప్పటికే పొందిన స్థితి కావచ్చు. దీంట్లో ఏమైనా కొన్ని లోపించాయంటే మీరు సఫర్ అవుతూనే ఉంటారు. ఎందుకంటే మీరు ఏ విధంగా మీ చుట్టూ ఉన్నటువంటి మనుషులే అంటే పశుపక్షాదులు, మనుషులు అంటే చుట్టూ ఉన్నటువంటి నేచర్‌తో అని చెప్పుకోవాలి. నేచర్‌తో మీరెలా వ్యవహరిస్తున్నారో అదే తిరిగి మీకు వస్తూ ఉంటది. ఓకే. సో, మీలో ఎలాంటి లక్షణాలు ఇట్లా ఉన్నతమైన లక్షణాలు పెట్టుకొని మీ జీవితాన్ని నడుపుతున్నప్పుడు మీకు కూడా అలాంటి రియాక్షనే ఈ విశ్వంలో మీ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క నేచర్ నుంచి కూడా ఉంటుంది కాబట్టి మీరెప్పుడు కూడా లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ ఉంటుంది. ఎవరితో కూడా అనవసరంగా ఆ రిలేషన్‌షిప్స్‌ను పాడు చేసుకోకుండా ఉండగలుగుతాం.
ఏవైతే కొంతమంది ఉంటారో అంటే కొన్ని ఒక తక్కువ స్థాయిలో ఉన్న ఆత్మలు ఉంటారు. వాళ్ళ దగ్గర పోవాల్సిన అవసరం మనకు రాదు. అవునా కదా! సో వాళ్ళు ఎలా ఉంటారు? అని చెప్తారు కదా! ఆ యొక్క అంటే నిమ్న స్థాయిలో ఉన్న ఆత్మలు అంటే అంటే ఆత్మ యొక్క స్థాయి తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళ వ్యవహారమే వేరే ఉంటది. ఇప్పుడు మనం ధ్యానం చేసేటువంటి వ్యక్తి ఎవడో ఒకడు ఒక తమో గుణంతో లేదా ఒక శైశవాత్మ ఉండేటువంటి వానితో పోయి కూర్చొని మనం ఏం చేయగలమంటే కొంత ఏదో జ్ఞానం చెప్పనీకి ప్రయత్నం చేస్తాం. వాడు వినడు కూడా. వానికి అర్థం కాదు కూడా. ఇక వానితో నీకేం పనేంటి? లేదు నేను వానితో సాహసం చేస్తానంటే నీ శక్తి వృధా అవుతుంది. అవునా కదా! వాడు తాగుతాడు, తింటాడు, పడుకుంటాడు. వాడికి అంతే వచ్చేది. ఈజ్ మెంట్ ఫర్ దాట్. అవునా కదా! సో చిన్న పిల్లోడున్నాడు. సో ఏం చేస్తాడు? అంటే లేస్తాడు, ఏదో మళ్ళీ పాలు తాగుతాడు, మళ్ళీ పడుకుంటాడు. లేదా కొద్దిగా ఏజ్ ఎక్కువ వచ్చిందంటే అలా తిరుగుతాడు, ఆడుకుంటాడు, మళ్ళీ తింటాడు, పడుకుంటాడు. అంటే అతని స్థాయిలో చేయాల్సింది అంతే. ఆ స్థాయిలో చేసేది అది కరెక్టే. అవునా కదా! అలాగనే ఆత్మలు కూడా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు అవి చేసేది కరెక్టే అని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. అది ఎవరికి సాధ్యమవుతుందంటే ఒక జ్ఞానికి అది సాధ్యమవుతుంది. అందుకే జ్ఞాని ఎవరిని కూడా గుర్తుపెట్టుకోండి. ఆత్మజ్ఞాని అనేటువంటి ఒక స్పిరిచువల్ పర్సన్ అయ్యండి ఎవరిని కూడా దాన్ని అసహించుకోకూడదు. అంటే నాకంటే తక్కువ జ్ఞానం ఉంది అని చెప్పి వాడిని అసహించుకోవడం కానీ, నాకంటే ఎక్కువ జ్ఞానం పొందాడు అని చెప్పి అసూయ పొందడం కానీ ఉండదు. దిస్ ఈజ్ కాల్డ్ ఈక్వాలిటీ. అంటే అందరితో సమానత్వము, అంటే ఆ సమభావంతో ఉండడమే ఆధ్యాత్మిక జ్ఞాని యొక్క ప్రథమ లక్షణము. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఒక దుష్టుడు, ఒక పాపాత్ముడు, ఓకే. సో ఎవరన్నా కానీ మన దగ్గరకు వచ్చారంటే అతనితో మనం జీవితాన్ని నెరపాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పి అతన్ని అసహించుకునే అవసరం కూడా లేదు. అతన్ని అలాగా అతని దాంట్లో అతన్ని పోనించాలి అంతే. అతను మన దగ్గరకు వచ్చి సలహా అడిగితే చెప్పాలి, లేకుంటే సలహా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అర్థమైందా? అందుకే ధ్యాన బోధన చేసేటప్పుడు, ధ్యాన ప్రచారం చేసేటప్పుడు కూడా అవతల వ్యక్తిని గమనించి మనం ప్రచారం చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే. సో అది మనం గమనించాలి. చాలామంది ఇప్పుడు ఎంతోమంది ప్యాకెట్ ఆడుకుంటూ, తాగుతూ ఇలా ఉంటారు. మీరు గమనిస్తుంటారు చుట్టూ. వాళ్ళ దగ్గర పోయి మీరు కూర్చొని ధ్యాన బోధన చేస్తాను, జ్ఞాన బోధన చేస్తానంటే నవ్వుతారు వాళ్ళు. మీకేంటి వాళ్ళతో పని? వాళ్ళ యొక్క ఆత్మస్థాయి ఏంటి? వాళ్ళకి ఏం చెప్పాలి మీరు? ఏమి చెప్పకూడదు. అక్కడి నుంచి దూరంగా రావాలి అంతే. అర్థమైందా? వాళ్ళ జోలికి కూడా పోకూడదు చెప్పాలంటే. సో ఇవన్నీ ఒక ఆత్మ జ్ఞానిగా, విజ్ఞానిగా ఈ యొక్క విచారం అంటే ఆ విచక్షణ జ్ఞానం మనలో, అంటే కామన్ సెన్స్ అంటారు దాన్ని. ఆ కామన్ సెన్స్ మనలో అత్యధికంగా ఉండాలి మిత్రులారా. అదే మన యొక్క ఈ ధ్యానానికి, జ్ఞానానికి అది సూచిక. మనం ఏ స్థాయిలో ఉన్నాం, మనం మన జీవితాన్ని ఎలా నడుపుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడికి మనం ఈరోజు ఒక 5 లక్షణాల గురించి చెప్పుకున్నాం. ఇక నెక్స్ట్ క్లాస్లో, ఓకే, ఇక పోతూ మొత్తం చెప్పాను కదా 99 లక్షణాలు నేను చెప్పబోతున్నాను. అది ఒక 4-5 క్లాసులు అవుతుంది. నెక్స్ట్ క్లాస్లో ఒక ఫాస్ట్గా చెప్తే ఇంట్రొడక్షన్ అది ఏమి ఉండదు కాబట్టి ఒక చెప్పుకుంటూ పోతే ఒక 10 లక్షణాలు అంటే ఒక 6-7 క్లాసులు అవుతాయి. అది మనం ఖచ్చితంగా చెప్పుకుందాం. సో అద్భుతమైన ఈ లక్షణాలు మనం తెలుసుకునే కొద్దీ మనలో కూడా మనమే సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు. మనం ఏ స్థాయిలో ఉన్నాం, నిజంగా ఈ లక్షణాలు పొందామా లేదా, పొందకుంటే మనం పొందడానికి ప్రయత్నం చేయాలి. దాన్నే మనం ఏమంటామంటే ఆత్మవిచారణ అంటాం. ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకోవడానికే ఇలాంటి క్లాసులు మనకు అవసరము. సో ఇంతవరకు మీరు విన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.